సార్ వచ్చి మాట్లాడంగానే సారొత్తారొత్తారే మంత్రం చెప్తారే, మంత్రం చెప్పంగానే ఏమవుతుంది? దడక్ దడక్ దిల్ దేత్తడి దేత్తడి అని చెప్పి కథమిగా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనస్తత్వం ఎట్లుంది తెలుసా బ్రదర్ నీకు? ఇప్పుడు ఒక తెల్ల కాగితం ఏదైనా ఉందనుకోరా, ఇప్పుడు ఇది అంతకి ఇట్లా ఉన్నది కదా, నేను ఇట్లా పెట్టినా, ఏం కనబడ్డది రా అని అంటే నేనేమంటున్నా, నల్లమచ్చ కనబడ్డది అని చెప్తున్నా. కాంగ్రెస్ వాళ్ళు నన్ను తీరుతున్నారు, ఫాల్తుగాను వారా గిరీష్ను ఇంత పెద్ద తెల్ల బ్యాక్గ్రౌండ్ మీద నీకు అది ఒకటే కనబడుతున్నదా? అదే గురుపదేశం. మచ్చరా అని చెప్తే అది మచ్చ కాదు, మంత్రం. ఏందది? మంత్రం, బ్రహ్మాండ మంత్రం. అది తరతరాలుగా కాంగ్రెస్ని అంచలంచలుగా దిగజారుతున్న మంత్రం అది. ఈ మంత్రం రష్యాకు దొరికితే నాకు న్యూక్లియర్ బాంబులు వద్దు మోదీ, మిసైల్ వద్దు మోదీ, నేను S-400, S-500, S-800 అన్ని నీకు ఇచ్చేస్తా, ఇంకా నా న్యూక్లియర్ బాంబులు కూడా కొన్ని నీకు ఇచ్చేస్తా, నాకు ఈ పొలిటికల్ టెక్నాలజీ కావాలి మోదీ అని అంటే మోదీ గారు నవ్విరట. ఇవాళ ఒక పెద్ద చర్చ జరుగుతుంది, రాహుల్ వర్సెస్ ప్రియాంక అని. కరెక్టా రాంగా? ఇవాళ తన పాటే అంచెలంచెలుగా ఎలక్ట్రల్ చాయిస్ లేకుండా, ఇంకొక ఎలక్షన్ నిలబడాలన్న ఛాన్స్ లేకుండా, అపోనెంట్లని గట్టిగా చేసుకుంటా, కాంగ్రెస్ వాళ్ళని వీక్ చేసుకుంటా, కాంగ్రెస్లో ఉన్న ఆక్సిజన్ ఏకైకంగా రాహుల్ గాంధీ పీల్చుకుంటా, ఓట్ చోరీ అనే పేరు మీద ఆయన యొక్క అసమర్థత చోరీని పక్కకు జరుపుకుంటా లాంగెస్ట్ రన్నింగ్ ఎక్స్పెరిమెంట్ గురుమంత్రం నడుపుతున్న రాహుల్ గాంధీకి జై.